ఇదేంటో తెలుసా? మునగాకు విత్ పెసరపప్పు. కంగారు పడకండి, ఆకు చాలా తక్కువ ఉంది, పప్పు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. చేదుగా ఉంటుందేమో అని భయంతో ఎవరో తినరు అనేసి, ముఖ్యంగా మా వారు, కొంచెం పప్పు ఎక్కువే వేశాను. కానీ టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ముందు ఆకుని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి ఉంచాలి. ఉడికించక్కర్లేదు, వేడి నీళ్ళలో వేసి ఉంచితే అప్పుడు అది మంచిగా వాసన అంతా పోయింది. దాన్ని తీసి తిరగమూతలో వేసేసి పైన పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు వేయడం అంతే. వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం వాటర్ పోయాలి. ఇంకెవరికైనా కూర పొడులు అవి ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. అంతే, నేనేం వేయట్లేదు. ఇంతే, ఇంకా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేస్తాను పైన. దట్స్ ఆల్. ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యమును ప్లస్ రుచికి రుచి కూడా ఇది. నిన్న మాకు బుధవారం సంతలో